పలానా వ్యక్తి నన్ను పాడు చేశాడు, పలానా వ్యక్తి నన్ను ఈ రీతిగా మాట్లాడాడు, పలానా వ్యక్తి నన్ను ఇలా అవమానపరిచాడు, పలానా వ్యక్తి ఇలా తొక్కిపడేశాడు, ఆ పలానా వ్యక్తి చచ్చి కూడా పోయాడేమో. కానీ నువ్వైతే అక్కడే పట్టుకుని ఉన్నావు, నీ బంధకాల్లో నువ్వు ఉన్నావు. కానీ నీ హృదయం నీ దేవుని చేతిలో సమర్పిస్తే, నీ స్థితిని ఆయన చేతులకు అప్పచెప్పి, దేవా ఈ పగిలిన పాత్రను బాగు చేయ్యా, నా జీవితంలో నువ్వు కావాలయ్యా, నా సహాయకుడు నీవే, నా జీవితంలో మేలు జరిగించగలిగిన వాడు నీవే, నన్ను బాగు చేయగలిగిన వాడు నీవే, నీ దగ్గరకు వస్తానని సమర్పించుకుంటే ఈ రోజు ఇక్కడ నీ జీవితంలో ఒక నూతన ప్రారంభం చేస్తానికి దేవుడు సిద్ధం కలిగి ఉన్నాడు. మనుషుడు ఏమంటున్నాడు పట్టించుకోవద్దు. ఒక చిటుకులో నేను పొగుడుతాడు, ఇంకో చిటుకులో నేను చంపుతామని చూస్తాడు. ఒక చిటుకులో నీ గురించి మంచి మాట్లాడతాడు, ఇంకో చిటుకులో మనుషుడు నేను దూషిస్తాడు. నువ్వు మనుషులు ఏమంటున్నారా దాన్ని బట్టి బ్రతికావు అనుకో, నిరుత్సాహపడిపోతావు, విరిగిపోతావు, నీ గమ్యానికి ముందుకు వెళ్ళవు, పడిపోయిన స్థితిలో పోతావు. దేవుని వైపు చూడు, నీ జీవితంలో ఏమైనా చేయగలరంటే ఆయన మాత్రమే. నీ స్థితిగతులను తారుమారు చేసేది ఆయన మాత్రమే. విరిగిన దాన్ని, పాడైన దాన్ని, నలిగిన జీవితాలని, త్రోసివేయబడిన వ్యక్తులని, చేతకాని బ్రతుకులని, తుణీకరింపబడిన వ్యక్తులని బాగు చేసి వాడుకుని ఆయన నామానికి మహిమ తెచ్చే దేవుడు.